పల్నాడు జిల్లాలో కొండవీడు సామ్రాజ్య చరిత్రను స్మరించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో వందే మాతరం 150 సంవత్సరాల ఫోటో ప్రదర్శనను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వందే మాతరం గీతం గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరింత అవగాహన పెంపొందించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. మరి ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు, అప్పుడు 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని, ప్రోలయ నాయుడు ఇలా వారందరూ కూడా కలిసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లారు. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం, శిల్పకళలు, చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున యువత వస్తా ఉన్నారు, ట్రెక్కింగ్ చేస్తా ఉన్నారు సాటర్డే సండే. అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో కూడినటువంటి ఒక సంభాషణ. కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు, చరిత్రతో కూడినటువంటి సంభాషణ. పూర్వీకులు వేసినటువంటి అడుగు ఈ ట్రెక్కింగ్ గా ఉండబోతోంది అని మీకు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ ప్రాంతంలో 4 గొప్ప విషయాలు ఉన్నాయి చూస్తా ఉంటే. ఒక తెలివైనటువంటి ప్రణాళిక, ఎత్తైన ప్రాంతంలో శత్రువుల నుంచి రాకుండా ఉండే విధంగా, అదే విధంగా జల సంరక్షణ. అంటే ఆ రోజుల్లో 3 చెరువులు అద్భుతంగా కట్టి ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఒక సిస్టమేటిక్ గా ఉండే విధంగా జల సంరక్షణ. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా కూడా ప్రకృతితో కూడినటువంటి జల సంరక్షణ ఎలా చేశారో చేసి చూపించారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎకో టూరిజం తోటి టెంపుల్ టూరిజం అని కలిపే విధంగా, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగే విధంగా ఈ యొక్క కొండవీడి ఉత్సవాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మరింత ఎక్కువగా జరగాలి అనేటువంటి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. దీన్ని కేంద్ర పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తించాలని చెప్పి పుల్లారావు గారు ఈ ఉత్సవాలను తీసుకురావాలి పర్యాటక రంగంలోకి అని చెప్పి కోరారు. తప్పనిసరిగా మేమందరం కలిసి మిగిలినటువంటి అందరం మంత్రులతో సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఇంకా పెద్ద బ్రహ్మాండమైనటువంటి చారిత్రక ఉత్సవాలుగా దీన్ని దేశవ్యాప్తం చేయడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. వేల మంది ఈరోజు వస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న చరిత్ర చూడాలి అని చెప్పి. దానికి చాలామంది నుంచి కూడా ఈరోజు అధ్యాపకులు తీసుకుని వస్తూ ఉన్నారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. సరే, గడిచిన 2019 నుంచి 2024 దాకా జరగలేదు ఉత్సవాలు. దాని ముందు జరిగినాయి, 5 సంవత్సరాలు జరగలేదు. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేయడానికి ఉన్నాం. అలాగే ఈ ప్రాంతాలు కొండవీటిని కూడా అభివృద్ధి చేయడానికి, పర్యాటకంగా కూడా మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ రిసార్ట్ అయితే కానీ, అలాగే ఒక జూ అయితే కానీ, ఇటువంటి 2-3 ప్రతిపాదనలు మేము చేయబోతా ఉన్నాం. వాటిని తొందరలోనే సాధించుకుని ఇక్కడ కేవలం ఈ 2-3 రోజులనే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ ఏదో ఒక విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.